వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భలే చెప్పారండి. ఈరోజు ఛానల్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్లోకి ఉపయోగపడే కొన్ని వస్తువులు ఆర్ యూస్ఫుల్ థింగ్స్ ఫర్ హోమ్ పార్ట్ 3. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వచ్చాయి. అవి నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడకపోతే ఎవరైనా వెళ్ళి చూసేయండి. అలాగే ఈ పార్ట్ 3 కంటిన్యూ అయిపోతుంది అండ్ ఇదే లాస్ట్ పార్ట్, చూసేయండి. నెక్స్ట్ ఈ గ్లాసెస్ సెట్స్. గ్లాసెస్ మా ఇంట్లోనే చాలా ఉంటాయి, బట్ వెళ్ళినప్పుడల్లా ఏదైనా నచ్చినాయి అంటే కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ గ్లాస్ మా ఇంట్లో లేదండి. జ్యూస్ ఎవరైనా వచ్చినప్పుడు అది జ్యూస్ ఇవ్వాలన్నా ఏదైనా చాలా బాగుంది కదా, చాలా లైట్ వెయిట్ కూడా, అస్సలు బరువే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. బట్ ఈజీగా పగిలిపోతాయి ఇటువంటివి. బట్ కానీ చాలా బాగా అనిపించింది, అందుకే తీసేసుకున్నాం. మొత్తం దీంట్లో 6 ఉన్నాయి. ఈ బాక్స్ మొత్తం కూడా, ఈ బాక్స్ మొత్తంలో 6 ఉన్నాయండి. ఇది బోరోసిల్. ప్రైస్ వచ్చేసి 445 రూపీస్ అండి. ఇది 6 గ్లాసెస్ 445 రూపీస్, 295 ml కెపాసిటీ ఇది మాట. నాకు బాగా అనిపించి బాగా నచ్చేసింది నాకు, మహేష్కి కూడా, అందుకే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. ఇవి ఏంటి అంటే ఇవి కూడా ఏదైనా వండుకున్న దీంట్లో పెట్టుకుని సర్వ్ చేయడానికి, ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, లేకపోతే నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకున్నా, యూట్యూబ్ అని తినేస్తుంది ఏంట్రా బాబు అనుకుంటున్నారా, నేను చేస్తున్నా కదా, నాకు కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. సో అందుకే ఏమనుకోకండి. పైన ఇలా ప్లాస్టిక్ మూతలే వచ్చినాయి. వాటికి 3 సైజెస్ మాట. ఫస్ట్ సైజ్ ఇది. ఎంత బాగుందో అసలు. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అన్నది నాకు తెలియదు, కానీ కొంచెం బ్లర్ అవుతున్నట్టుంది వీడియోలో, కానీ బయట చాలా క్లాసీ అండి, చాలా చాలా బాగుంది అసలు. ఇలా దీంట్లో ఏమైనా పెట్టి ఎవరికైనా వడ్డిస్తున్నా చాలా బాగుంటుంది. ఇది ఒక సైజ్. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది. ఒక మొత్తం ఫ్లోరల్ ప్రింట్ రాలేదండి, ఇక్కడ ఒకటి అండ్ దీనికి ఆపోజిట్ లో ఇక్కడ ఒకటి, అంతే, మొత్తం రాలేదు. ఇది మొత్తం అంతా ఇలా ప్లెయిన్ అనమాట. ఇది ఒక సైజ్. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది. ఇలా 3 సైజెస్. సౌండ్ చూసారా? అమ్మో, ఇవి ఎక్కడ ఏమైపోతాయో అని భయం వేస్తుంది వీటిని, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా, చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బోరోసిల్ తీసుకున్నాను, మొత్తం గ్లాస్ మాట. ఇది ఎందుకు తీసుకున్నాను అని కొనుక్కున్నాక అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే అది మొత్తం గాజు కాదు, గాజే, బట్ బయటికి ట్రాన్స్పరెంట్ గా కనిపించవు కదా. సో ఏదైనా డిఫరెంట్ చేసినప్పుడు బయటికి నీట్ గా బాగా కనిపించాలి అన్నట్టు ఉంటే గనక, లేకపోతే ఏదైనా కేక్ బ్యాటర్ కానీ, నాకు అలా చాలా ఇష్టం అన్నమాట అసలు గ్లాస్వేర్. ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, గ్లాస్వేర్ అంటే నాకు పిచ్చి అసలు. బట్ ఫస్ట్లో ఎప్పుడో కొన్నప్పుడు నా చేతిలో ఎప్పుడో 1-2 సార్లు పగిలితే మహేష్ అప్పటి నుంచి నీ చేతిలో ఆగవు, నీ చేతిలో ఆగవు. బట్ ఇవి కొని చాలా నాళ్ళైంది. ఇవి కాదు, ఇవంటే ఇప్పుడే ఓపెన్ చేశానులేండి, ఇంట్లో కూడా చాలా ఉన్నాయి, బట్ ఎప్పుడు పగలలేదండి. నేను అదే జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి అందుకే కనిపించేసుకున్నా. ఇది ఏదైనా కేక్స్ అవి చేసినప్పుడు బ్యాటర్స్ కలుపుకోవడానికి, లేకపోతే ఏదైనా పిండిలు అవి కలుపుకోవడానికి ఆ టైప్లో బాగా కనిపిస్తాయి అసలు. లేకపోతే ఎప్పుడైనా బిర్యానీలు అవి చేసుకున్నా చూపించడానికి బాగుంటాయి కదా, అందుకే కొనేసుకున్నా.
చెప్పడం మర్చిపోయానండి, ఇది అండ్ ముందు వైట్ చూపించాను కదా, ఇవి కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. అవి ఎంతో చెప్పినట్టున్నాను. ఇది ప్రైస్ ఎంత అంటే 1 minute, ఇది ప్రైస్ ఎంత అంటే 489 రూపీస్ అండి స్పెషల్ ప్రైస్లో. బోరోసిల్ ఇవన్నీ కూడా. ఎంఆర్పి అయితే 615 రూపీస్, స్పెషల్ ప్రైస్లో 489 రూపీస్కి నాకు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా ప్లాస్టిక్ ఇది వైట్ తీసుకున్నాను. ప్లాస్టిక్ వాడినని ప్లాస్టిక్ ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారా? ఏం కాదు, ఇంట్లో వాడడానికి కాదండి. ఇది మెడిసిన్స్ అవి అన్నీ ఉంటాయి కదా, మెడిసిన్స్ అన్నీ పెట్టుకుంటే ఒకే ప్లేస్లో ఉంటాయి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అని చెప్పేసి నేను ఈ బాక్స్ తీసుకున్నాను. చూసారా పెద్దది ఉంది కదా, అసలు ఇంత పెద్ద దాంట్లో చాలా మెడిసిన్సే పడతాయి. సో అవన్నీ కూడా మెడిసిన్స్ అంటే ఇంకన్నీ ఏ హెల్త్ ప్రాబ్లం అని మాత్రం అనుకోకండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ప్రస్తుతానికి, గాడ్స్ గ్రేస్. చిన్న చిన్న మూవ్స్ అలాంటివి ఉంటాయి కదా, లేకపోతే డోలో, పారాసిటమాల్ ఇవన్నీ ఉంచుకుంటాం కదా ఇంట్లో, ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఏదైనా క్రీమ్స్ కానీ అలాంటివి. సో వాటి కోసం అన్నమాట ఇది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ కప్స్ తీసుకున్నాను. ఈ కప్స్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, వైట్ వచ్చి పైన బ్రౌన్ కలర్ ఒక చిన్న లైన్ వచ్చిందంటే చాలా అఫీషియల్గా అనిపించింది నాకు. ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వచ్చు, బాగుంటాయి అని చెప్పి. బట్ కప్ చాలా పెద్దది, ఏదైనా కాఫీ కానీ అలాంటివి అయితే ఇవ్వచ్చు, బాగుంటుంది. టీ అయినా సరే హాఫ్ అయినా ఇవ్వచ్చు, దీంట్లో బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. డిమార్ట్లోనేనండి ఇది కూడా. ఇది 6 piece సెట్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్ అండి. 165 రూపీస్ దీని ప్రైస్. బాగుంది కదా, 165 రూపీస్కి 6 కప్స్ అంటే బాగా వచ్చినట్టు. అది కూడా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి కదా, ఏ పడతాయి కాకుండా ఇలా క్లాసీ లుక్ ఉన్నాయి కదా, బాగున్నాయి కదా అనిపించి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది నేను ఎక్కడ తీసుకోలేదు, సేమ్ ఇందాక చెప్పా కదా మమ్మీ దగ్గర ఏమైనా నచ్చితే తెచ్చేసుకుంటాను అని, సేమ్ ఇది కూడా మమ్మీ దగ్గర ఉంది. సరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా లేకపోతే చాక్లెట్స్, లేకపోతే చిన్న ఎప్పుడైనా, లేకపోతే పూజల దగ్గర అక్షింతలని, కుంకుమ, పసుపు, హారతి కర్పూరాలు అలాంటివి వేసుకోవచ్చు కదా, చాలా బాగుంది, రిచ్ లుక్ వచ్చింది అసలు అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను అనమాట. దీనిపైన మూతకు కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చింది, కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది కదా, నాకు అలా బాగా నచ్చేసి తీసేసుకున్నాను అనమాట. చాలా రిచ్ లుక్ ఉంది ఇది. మొత్తం చుట్టూ కూడా ఈ బాక్స్కి చాలా బాగా వచ్చింది అన్నమాట. ఇలాంటివి ఏదైనా ఒకేషన్స్కి అలా చాలా బాగుంటుంది అని తెచ్చేసా. అండ్ ఏంటి ఇంతసేపు చూపించేస్తుంది అనుకోకండి, ఒక్క ఐటమే ఉంది, అవి కూడా చూపించేస్తాను. అవి ఎక్కడి నుంచి అంటే నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. హోమ్ సెంటర్లో ఏంటి అనుకుంటున్నారా? హోమ్ సెంటర్లో ఏం కాదండి, డైనింగ్ టేబుల్ మీదకి అలా నేను, లేకపోతే సెంటర్ టేబుల్ మీదకి సెట్ చేద్దాము అని చెప్పేసి కోస్టర్స్ తీసుకున్నాను. ఇవి చూపిస్తున్నాను అండి, ఇవి కోస్టర్స్ అనమాట. ఇలా వచ్చింది. ఇలా హాట్వి కప్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇది బాక్స్ అండి, పైన ఇలా బాక్స్ వచ్చింది. ఇది ఓపెన్ చేసాక ఇలా కోస్టర్స్ ఇచ్చాడు దీంట్లో. మీకు ఇవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. చూసారా, బైక్స్తో వచ్చింది ఇది. ఈ కోస్టర్ ఒక 3 బైక్స్ తోటే వచ్చినాయండి. సేమ్ మీకు ఇప్పుడు చూపించా కదా, సేమ్ మిగతావి కూడా అలానే ఉన్నాయి. ఇంకొక 3 కార్
ఇలా కార్తో వచ్చిందన్నమాట. కార్ పిక్తో కాస్ట్ ఒక మొత్తం 6 ఉన్నాయండి దీంట్లో. ఒక 3 ఇలా వచ్చినాయి, ఒక 3 ఇలా వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా నాకు ప్రైస్ ఏం గుర్తులేవు, దీని మీద ఉంటే చూసి చెప్పేస్తున్నాను. 399 రూపీస్ అండి హోమ్ సెంటర్లో. ఇలా తీసేసుకున్నాను, బాగుంటాయి కదా అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదేంటి అనుకుంటున్నారా? టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ సెంటర్ టేబుల్ మీద ఇలా వేసుకుని ఏమన్నా హాట్ ఏమన్నా పెట్టుకోవచ్చు దీని మీద. లేకపోతే సెంటర్ టేబుల్ మీద డిజైనింగ్గా కూడా ఉంటుంది. ఇది పెట్టి రిమోట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇది 299 రూపీస్ అండి. ఇది ప్లేస్ మ్యాట్. ఇది చూసారు, డిజైన్ బాగుంది కదా, గోల్డ్ కలర్లో వచ్చి. సో నేను అందుకు నచ్చి ఈ కలర్ అది కూడా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ అండి ఇది టేబుల్ రన్నర్. టేబుల్ రన్నర్ అంటే ఏంటి అంటే ఇది డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసి వాటి మధ్యలో అన్నీ పెట్టుకుంటే చాలా బాగా లుక్ ఉంటుంది. నేను అందుకని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చూస్తుంటే ప్లెయిన్ అయ్యి దొరకట్లేదు, డిజైనింగ్ అవన్నీ దొరుకుతున్నాయి, బట్ నాకు అవి నచ్చవు. అంటే ఒకలాంటివే నచ్చుతాయి, మళ్ళీ అన్ని రకాలు నచ్చవు కదా అందరికీ కూడా. సో నాకు ఇలా ప్లెయిన్ అది తీసుకుందామని ఉంటే, సరే నేను చూసినట్లు ఇది బెటర్గా ఉంది రేటింగ్ అదంతా కూడా అని చెప్పేసి హోమ్ సెంటర్లోంచి తీసుకున్నాను. ఇంత పెద్దది వస్తుంది అనమాట. ఇది వేసి మనం దానిపైన పికిల్స్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా స్టాండ్స్, కట్లరీ స్టాండ్స్ అలాంటివి పెట్టుకున్నా ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట డైనింగ్ టేబుల్ మీద వేసి. సో నేను ఇవన్నీ వేసాక కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఆ పిక్స్ అవి పెడతానండి స్టోరీస్లో. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వకపోతుంటే కనుక కంపల్సరీ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా భలే చెప్పారండి నేమ్ తోటే ఉంటుంది. అండ్ అలాగే ఫేస్బుక్ హ్యాండిల్ కూడా భలే చెప్పారండి ఉంటుంది. ఆ హ్యాండిల్స్లో కూడా ఫాలో అయిపోండి. నేను ఇప్పటి వరకు చూపించిన అయితే చూసారు కదా, నేను దాంట్లో కొన్ని అరేంజ్ చేసాక కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెడతాను. అక్కడ ఫాలో అయ్యి అవి ఎలా ఉన్నాయో కూడా టెక్స్ట్ చేసి చెప్పండి. సో నేను దట్ హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఇప్పటి వరకు వీడియోస్ అయితే చేశాను కానీ ఇలా హాల్స్ ఏవి చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ హాల్. ఇది కనుక మీకు నచ్చి ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు అందరూ కనుక అలా కామెంట్ చేసి నాకు అది యూజ్ అవుతుంది, బాగానే గుర్తు చేశారు అలా ఉన్నా అనుకుంటే కనుక నాకు చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ప్రతి కామెంట్కి కూడా కంపల్సరీ రిప్లై ఇస్తున్నాను, కాల్స్తే చూడండి. నేను ఎప్పుడో ఒకవేళ నాకు కనిపించకపోతే రిప్లై ఇవ్వడం మానేస్తున్నానేమో కానీ మ్యాక్సిమం అందరికీ కూడా రిప్లై ఇచ్చాను ఇప్పటి వరకు. నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. అండ్ చాలామంది నన్ను అవి చేయండి ఇది చేయండి అని కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కంపల్సరీ చేస్తాను మీ అందరి కోసం. నేను కొన్ని ప్రోడక్ట్స్ అవి కూడా యూజ్ చేస్తున్నా, వాటి రివ్యూలు కూడా త్వరలోనే ఇస్తాను. ఎందుకంటే నేనేమి ప్రమోషన్స్ కాదు ఏం కాదు, నేను అంత స్టేజ్కి ఇంకా నేను రాలేదు కూడా. సో నేను జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. ఒకవేళ ప్రమోషన్ స్టేజ్కి వెళ్ళినా సరే నేను మీ అందరి దయ వల్ల నేనైతే జెన్యూన్గానే ఉంటాను, జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. ఎటువంటి వాళ్ళు చెప్పేమన్నారు కదా అని నేను చెప్పనండి, నాకు అలా ఇష్టం ఉండదు కూడా. సో మీరు నాకు ఎప్పుడు తోడుండి ఇలాగే ఇంకా ఇంకా గ్రో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఇవాల్టి వీడియో, ఈ హాల్ అంతా కూడా మీకు ఎలా అనిపించిందో, ఎలా నచ్చిందో లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు మర్చిపోకుండా నా వీడియోనైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. భలే చెప్పారండి. ఇంకొక మంచి వీడియోతో త్వరలోనే ముందుంటాను. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.